వచ్చే వచ్చింది. ఎక్కడికి వచ్చావు అశు? నా దగ్గర అంటే ఎవరి దగ్గరికి వచ్చావు? బావ దగ్గరికి వచ్చావా? మీ మోహన్ బావ దగ్గరికి. హాయ్ మాతృ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకి ఒక మంచి ఫ్యామిలీ బ్లాగ్ తోటి వచ్చేసానండి. ఆ బ్లాగ్ ఏంటి అంటే మీకు తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈ బుచ్చి తల్లి బర్త్డే సెలబ్రేషన్స్, అది కూడా చాలా అందంగా డెకరేట్ చేసిన ఒక థీమ్ తోటి జరిగిందనమాట. సో ఇది డెకరేషన్, ఈ థీమ్ అంతా కూడా మా తమ్ముడు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని పార్టీ బీస్ డెకరేటర్స్ ద్వారా చేయించిన డెకరేషన్ అనమాట. సో వాడి స్పెషల్ ఇంట్రెస్ట్ మీద బర్త్డేకి అయితే చేయించాడు. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ రోజు డెకరేషన్. అండ్ ఆ డెకరేషన్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఒక పెద్ద ట్రక్లో ఆ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clockకే వచ్చేసినాయి. తర్వాత చాలా పని ఉందండి ఈ డెకరేషన్కి. ప్రతిదీ కూడా డీటెయిల్గా బాగా చేశారనమాట. సో దానికి 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 6 o'clockకి వాళ్ళ డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. బ్యాక్ ఎండ్లో జరిగిన వర్క్ అంతా కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది. అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేసి వీళ్ళు బ్యాక్ డ్రాప్ కావాల్సిందంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్గా ఎంట్రన్స్లో ఆర్చ్ కూడా రెడీ చేసేసారండి. ఆ రోజు బర్త్డే ఎందుకు హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా వాళ్ళు అంటే, అండ్ ఈ బర్త్డే తర్వాత నెక్స్ట్ డేనే వచ్చేసి మా కొత్త ఇంటి గృహప్రవేశం కూడా ఉందన్నమాట. సో వాళ్ళు ఎలాగో ఇక్కడికి వస్తున్నారు కదా, అండ్ అశ్విత కూడా ఇక్కడ చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. బావలు అత్తమ్మ అందరూ ఉంటారు కదా. సో నేను హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుంటాను అంటే, సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశారు. సో అనుకోకుండా స్మాల్ సెలబ్రేషన్ వల్ల ఇలాగ బిగ్ థీమ్ తోటి ఇలాగ డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వడంతో చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఆ రోజు మా లివింగ్ రూమ్ లుక్ అంతా కూడా ఒక బ్యూటిఫుల్ లుక్ తోటి రెడీ అయిపోయింది అనమాట. ఆ క్రెడిట్ అంతా లక్ష్మి గారిదే. చూసారు కదా, డీటెయిలింగ్గా ప్రతి చిన్నది వాళ్ళే దగ్గరుండి చూసుకొని మరీ డెకరేట్ చేస్తారనమాట. వాళ్ళ వర్క్ నచ్చి మేము గృహప్రవేశానికి కూడా వీళ్ళే చేయమన్నాము డెకరేషన్. అండ్ వీళ్ళు మాకు అంతకు ముందు కూడా ఒక ఈవెంట్కి డెకరేట్ చేసి ఇచ్చారనమాట, 1 or 2 ఈవెంట్స్కి. అండ్ దాంట్లో ఒక ఈవెంట్ వచ్చేసి మై ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి నేను మన ఛానల్లోనే స్టార్టింగ్లో ఒక మంచి వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. ఫైనల్ ఐ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఆ లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా డెకరేషన్ వివరాలు ఎలా ఉంటుంది అవన్నీ కావాలి అంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడైతే పేపర్ ఫ్లవర్స్ అండి, అవి కూడా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. రియల్గా అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి. సో అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ప్రతిదీ ఇలా డీటెయిలింగ్గా చేసుకుంటూ వచ్చారు. ఈ హడావుడంతా చూసి మేము చాలా రోజులు ప్లాన్ చేసి చేసామనుకుంటారేమో, కాదండి. ఇది ఓన్లీ జస్ట్ 1 day ప్లాన్ అనమాట. 1 dayలో ఈ మొత్తం ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ పార్టీ పీస్ వాళ్ళ హెల్ప్ తోటి మేమైతే ఎంత అందంగా ఆ రోజు బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకోగలిగాము.
ఇక్కడ చూసారా ఫైనల్ లుక్. ఈ యూనికార్న్ అయితే ఎంత బుజ్జిగా ఎంత బాగుందో. ఆ పైన పెట్టిన పేపర్ ఫ్లవర్స్ కూడా రియల్ ఫ్లవర్స్ అన్నట్టు ప్రతిదీ డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఆ రోజు మొత్తం మా హాల్ వచ్చేసి ఒక యూనికార్న్ వరల్డ్ కింద మారిపోయింది. వితిన్ ఫ్యూ అవర్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ప్రతిదీ డీటెయిలింగ్గా న్యాచురల్ ఫ్లవర్స్ కూడా మధ్య మధ్యలో యూజ్ చేసి ప్రతిదీ యూనిక్నెస్ తీసుకొచ్చారనమాట. సో యూనికార్న్ వరల్డ్ లాగానే అనిపించింది నాకు ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ ఈవెన్ కేక్ కూడా మేము యూనికార్న్ బేస్డ్ థీమ్ కేక్ అయితే ఆర్డర్ చేసాము. సో ఈవెన్ డ్రెస్ కూడా తను వేసుకునే డ్రెస్ కూడా యూనికార్న్ బేస్డ్ థీమ్ డ్రెస్సే ఉంటుంది. అండ్ అది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ దానికి సంబంధించిన హెయిర్ బ్యాండ్ కానీ అలాగే వేసుకున్న బర్త్డే గర్ల్ వేసుకున్న ట్యాగ్ కానీ అన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను చూడండి. సో ఎవరికైనా కావాలి అంటే యూనికార్న్ బేస్ థీమ్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీ అందరికీ యూజ్ అవుతుంది. చూసారు కదండి, అక్కడ చిన్నప్పటి నుంచి దాని పిక్చర్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. అవి కూడా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా కేక్ కటింగ్ ముందే కేక్ని ఎంత సైలెంట్గా తినేస్తుంది అశ్వికకి. కేక్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. సో అదైతే ఆ కేక్ని ముందు పెట్టుకుని కంట్రోల్ చేసుకోలేకపోతుంది, తినేస్తుంది. నైఫ్ అక్కడ పెడుతుంది, తినేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా దాని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. కేక్ అంటే నాదేనే అందరికి మాత్రం స్పెషల్ పట్టుకుంటారా Ready? 1, 2, go! Woot! 1, 2, Gucci! ఆ రోజు బర్త్డేకి మా మెయిన్ టాస్క్ ఏంటి, ఆ పార్టీ మొత్తానికి ఏంటంటే అశ్వికని నవ్వించడం అండి. పిక్స్ కోసం దాన్ని నవ్వించడం అనమాట. పిక్స్ అస్సలు తీసుకోవడానికి ఇష్టపడదు. సో అందరూ కలిసి హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ నవ్విస్తూ దానికి కొన్ని పిక్స్ అయితే తీపిచ్చాను అనమాట. పార్టీకి బయట నుంచి పెద్దగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఆ రోజు మా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే మేము ఈ పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మా కమ్యూనిటీలో ఉన్న పిల్లల వరకు, మోనిష్కి బాగా క్లోజ్ అయిన పిల్లల వరకు వచ్చారనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చుని బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా. సో బయట ప్లేస్ ఉంది కాబట్టి లోపల అందరూ పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు, పిల్లలందరూ బయట కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు. ఫైనల్గా అయితే బర్త్డే పార్టీ హ్యాపీగా బాగా సెలబ్రేట్ చేసుకుందండి. అశ్విక వచ్చేసి ఎంజాయ్ చేసింది అనమాట. కేక్ని అయితే ఏంటి, ఫ్రెండ్స్ని అయితే ఏంటి, ప్రతిదీ కూడా ఎంజాయ్ చేసింది. సో ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తుంది అనమాట. అండ్ అశ్విక వేసుకున్న డ్రెస్ మీ అందరికీ ఎలా అనిపించిందండి? యూనికార్న్ థీమ్ ఉన్న ఈ డ్రెస్ నేను చెప్పాను కదా అమెజాన్లో పర్చేస్ చేశానండి. చాలా మంచి క్లాత్ అండి. అండ్ నేను వచ్చేసి ఇది 4 to 5 yearsది పర్చేస్ చేశాను అనమాట. ఆ ఏజ్ది 3 yearsది నాకు దొరకలేదు. కానీ చూసారు కదా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్కి, బ్యాక్గ్రౌండ్ థీమ్కి అండ్ ఈ డ్రెస్కి పిక్స్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినవి. కొన్ని పిక్స్ కూడా నేను ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా అందంగా వచ్చినవి.
సో ఇలా అయితే ఈ బర్త్డే పార్టీ సింపుల్గా గడిచిపోయిందండి. సింపుల్గాని నేను ఎందుకు అన్నానంటే ఇంకా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయిపోయారనమాట. అన్ప్లాన్డ్ బర్త్డే పార్టీ కాబట్టి ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే ఉన్నాం అనమాట. ఎక్కువ మంది ఇన్వైట్ అయితే చేసుకోలేదు. ఇక్కడితోటి ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అలాగే షేర్ చేయడం, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.